రెడ్డి గారు అన్నారు. మన నాలుగో వ్యక్తి సంతోష్ రావు గారిని యాడ్ చేస్తారో, ఎవరిని యాడ్ చేస్తారో మరి మీరే క్లారిటీ ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవు. మేమందరం కలిసికట్టుగానే పనిచేస్తాము. ఎక్కడా కూడా అంతర్గత కలహాలు లేవు అని చెప్పి ఆ పార్టీ నాయకులు పదే పదే చెప్తున్నారు. అయినా కూడా ఎందుకు బీజేపీ గాని, కాంగ్రెస్ గాని ఇదే వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది? మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం నడిచినప్పటి రోజుల నుంచి కూడా హరీష్ రావు ప్రాధాన్యత ఏందో మన అందరికి కూడా తెలుసు. కానీ రాను రాను హరీష్ రావు పరిస్థితి ఏమైంది మనం అందరం కూడా కళ్ళారా చూసినాం. రెండోసారి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు చెప్పాలి కదా వాళ్ళ పార్టీ. రెండోసారి మంత్రి పదవి ఇవ్వడానికి 2-3 నెలలు ఆపారు. అని ఏమో నువ్వు హరీష్ రావు టాప్ 2 అని అంటావు, కేసీఆర్ తర్వాత హరీష్ రావు అంటారు. మళ్ళీ హరీష్ రావుకే మంత్రి పదవి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇవ్వాలి? ఆయనకే మంత్రి పదవి ఇవ్వకుండా హోల్డ్ చేసి పెట్టింది ప్రభుత్వం, వాళ్ళే ప్రభుత్వం. అంటే చాకచక్యంగా కేసీఆర్ మొదటి నుంచి ఒక వ్యూహాన్ని రచించాడు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా కానీ ఆయన కొడుకుని టాప్ 2లా చూపించాలని, అంటే నా తర్వాత ఉన్నటువంటి నాయకుడు ఈయన ఆయన చూపించాలన్నటువంటి అలాంటి ఎక్స్పోజింగ్ మొదటి నుంచి ఈ రోజు రాత్రి జరగలేదు. స్టెప్ బై స్టెప్ ఎక్స్పోజ్ చేసుకుంటా ఈ రోజు కేటీఆర్ ని ఏ స్థాయిలో చూపించారు అనేది మనం అందరం కళ్ళారా చూస్తా ఉన్నాం. హరీష్ రావు పరిస్థితి ఏముందంటే ఎప్పుడైనా కానీ ఆయన మునిగిపోయే టైంలో హరీష్ రావు కాపాడే ప్రయత్నం చేస్తాడు, అది చేస్తాడు. మొన్న కూడా వేదిక మీద ఉంటే ఆయన ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటున్నాడు. ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటే ఛానళ్ళలో కనబడతా ఉన్నాడు. అంటే ఇక్కడ పరిస్థితులు మనం అబ్జర్వ్ చేయాలి. నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త ఉన్నా, లేకుంటే పార్టీకి నమ్ముకున్నటువంటి వ్యక్తి ఉన్నా, లేదా మాట ఇచ్చినందుకు మామ మాట కోసం ఉన్నా కానీ చరిత్ర ఒకటి కూడా ఉంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒక చరిత్ర ఉంది. మామకు వెన్నుపోటు ఓడిసి ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఉంది. రేపు ఆ చరిత్ర ఈడ కూడా రిపీట్ కాదనే గ్యారెంటీ ఏమి ఇస్తాం? తప్పకుండా అవుతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఒకరిని ఒకరు ఎట్టి పరిస్థితుల్లో ఏంది ఇక్కడ క్లియర్ కనబడతా ఉంది ఏంటంటే, లాస్ట్ ఎప్పుడైతే ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి విధానము, వాళ్ళు ప్రతిపక్షంలో వచ్చినప్పుడు విధానంలో పూర్తి అయినటువంటి మార్పు కనబడతా ఉంది. ఈ మార్పు మెల్లమెల్లగా హరీష్ రావు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, కొన్ని సందర్భాల్లో ఆయన మాట కూడా మాట్లాడాడు, కొన్ని సందర్భాలు ఆయన మీడియా ముందుకు కూడా రాడు, కొన్ని సందర్భాలు ఆయన కనబడినటువంటి పరిస్థితి పోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒకసారి అంటుంటే 4 రోజులు మళ్ళీ కనబడతాడు, మళ్ళీ కనుమరుగయ్యేటటువంటి పరిస్థితులు చాలా సార్లు చూసినాం. ఇలా మళ్ళీ అదే ఒకటి చర్చల్లోకి రావడానికి కారణం వీళ్ళు కాదు, ప్రత్యక్షంగా వీళ్ళే. ఆ వేదిక మీద నిజంగా కూడా హరీష్ రావు ఫోటో ఉంటే ఎవరు మాట్లాడకపోతుంది. మొన్న జరిగినటువంటి వాళ్ళ సభలో ఏదైతే 25 సంవత్సరాలు ఏదో వాళ్ళు చేసుకున్నటువంటి సభలో హరీష్ రావు ప్రాధాన్యత కనబడి ఉంటే ఇలా ప్రస్తావన రాకపోతుండే. ఏ మీడియా ఛానల్ కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ, ఎవరు కానీ, ఏ విశ్లేషకులు కానీ ఇలా మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండే. ప్రాధాన్యత కనబడినప్పుడు కంపల్సరీగా మాట్లాడతారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి తోడు హరీష్ రావు వ్యూహం ఏంది అని అంటే, హరీష్ రావు మొదటి నుంచి కూడా కేసీఆర్ మాట కాదనకుండా ఉంటుండనేటువంటి ఒక భావన ఉన్నా కానీ, అయితే ఇలా ఎవరు ఎంత కాదనుకున్నా నాయకులకు ఖచ్చితంగా వాళ్ళ కార్యకర్తలే అండదండలు. కార్యకర్తలు ఫీల్ అవుతారు కదా, అరే మా నాయకుడిని మేము నమ్ముకోనున్న నాయకుడు, మా పరిస్థితి లేనిది. అంటే ఇక్కడ క్లియర్ గా 2 గ్రూప్స్ తయారైపోతాయి ఆటోమేటిక్. మొదటి నుంచి ఉన్న వాళ్ళంతా హరీష్ రావు ప్యానల్ ఉన్న వాళ్ళంతా కేటీఆర్ కి సంబంధించినటువంటి వ్యక్తులకు, హరీష్ రావు సంబంధించిన వ్యక్తులకు సమన్వయం ఉండదు, ఏమాత్రం ఉండదు. వీళ్ళంతా బయటికి బావబామాడుతులు అనుకున్నా, పార్టీ చీలొద్దు అనుకున్నా, ఇంకోటి ఏం మాట్లాడుకున్నా, కింది స్థాయి నాయకత్వం ఎట్లుంటది? కింది స్థాయి నాయకత్వం అయితే అధోగతి పాలై ఉంటది కదా. ఖచ్చితంగా కేటీఆర్ కి సంబంధించిన మనుషులు, హరీష్ రావు సంబంధించిన మనుషులు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇయ్యరు, ఏ అవకాశం ఇయ్యరు. అవకాశం ఉంటే ఖచ్చితంగా ఒక బలబలాలను చూపించుకున్నటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఎట్టి పరిస్థితి కలిసేటువంటి ప్రయత్నం చేయరు. ఎందుకు చేయరు అని అంటే, వాళ్ళ నాయకుడిని నమ్ముకొని ఉన్నారు. నాయకుడు నమ్ముకొని ఉన్నప్పుడు ఇలా ఎట్లయితే కేసీఆర్ ని నమ్ముకొని హరీష్ రావు నువ్వు ఉన్నావో, హరీష్ రావుని నమ్ముకొని కూడా ఆయన కార్యకర్తలు ఉంటారు కదా, ఆయన నమ్ముకున్నటువంటి వర్గం ఉంటుంది కదా. ఆయన నమ్ముకొని వాళ్ళు కూడా పైకి రావాలి, లేదా వాళ్ళు కూడా రాజకీయాల్లో తమ సత్తాన్ని చాటుకోవాలి, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి అనేటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు కదా. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా నువ్వు ఆయనకు బానిసై ఉన్నావంటే మళ్ళీ నీకైతే ఉండే పరిస్థితి లేదు కదా. రేపు అధికారం వచ్చింది, రేపు కేటీఆర్ ముఖ్యమంత్రి అయినట్టు వీళ్ళ పరిస్థితి ఏంది అనే భావన ప్రతి ఒక్కరిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి, కనబడతాయి, మాట్లాడతారు, విజృంభిస్తారు. అయితే ఈ హరీష్ రావు మొదటి నుంచి మీరు ఏదైతే అన్నారో, సరే హరీష్ గారికి ఒక వర్గం ఉంటుంది, వాళ్ళు రాజకీయంగా ఎదగాలని చూస్తారు, ఆయన ఫ్యాన్ బేస్ ఆయనకు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. దాన్ని ఆసరాగా చేసుకునే, లేకపోతే దాన్ని ఆయుధంగా చేసుకుని గతంలో బీజేపీ హరీష్ రావుని బయటకు తీసుకొచ్చి ఒక ఏక్నాథ్ షిండే లాగా తయారు చేస్తుంది అనే ఆరోపణలు బీజేపీ మీద గతంలో చాలా వచ్చాయి. అట్లే మీరు ఇందాక స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, మామకు వెన్నుపోటు పొడిచి నా వ్యక్తులు సీఎంలు అయిన చరిత్ర ఉంది అని చెప్పేసి. ఆ పార్టీతో పొత్తులో ఉన్నారు, పక్క రాష్ట్రాల్లో మర్చిపోయినట్టున్నారు. సరే నేను ఏమంటున్నా మేడం, ఏ పొత్తున్నా కానీ చరిత్రనే కదా. నేనేం మాట్లాడే పరిస్థితి లేదు కదా. ఇవాళ నేను ఏదో మాట్లాడేది కాదు, ఆ చరిత్ర ఉంది కదా. ఆ చరిత్రలో ఎట్లయితే ఇవాళ మేము ఎన్డీఏలో మాతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గతంలో మా ఎన్డీఏని వ్యతిరేకించి నరేంద్ర మోడీ గారు మాట్లాడినప్పుడు ఆయన పరిస్థితి అర్థమైంది కదా. అట్లాంటి వెన్నుపోటు పొడిచిన పార్టీలతో మీరు ఎట్లా పొత్తు పెట్టుకుంటున్నారు? ఎవరు? మీరు. లేదు, మేము ఎక్కడ పొత్తు పెట్టుకోలేదు. మా అవసరం అని వాళ్ళు మా దగ్గరకు వచ్చారు.
దానికి కూడా మొత్తం రాష్ట్ర రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అంతా కూడా తిరగరాసినటువంటి పవన్ కళ్యాణ్ గారు సారథ్యం వహించి ఆ చంద్రబాబు నాయుడు గారిని సమన్వయం చేసి, నరేంద్ర మోడీ గారిని సమన్వయం చేసి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏకం చేసినటువంటి పరిస్థితులు మనం అందరం కళ్ళారా చూసినాం. రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కాదు, సొంత కుటుంబంలే కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలే పదవి కోసము విడిపోయినటువంటి దాఖలు ఉన్నాయి. అన్నదమ్ములే పదవుల కోసం సీట్లు ఇవ్వకపోతే ఒకరినొకరు ప్రత్యక్ష దాడులు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఇక బాబామర్దలు ఎంత దూరం మేడం, పెద్దగా ఊహించాల్సినటువంటి అవసరం ఏమి లేదు. కాకపోతే హరీష్ రావు వ్యూహం మీద ఇప్పటివరకు అర్థమైతలేదు. పదే పదే ఎన్నిసార్లు ఆయనకు పార్టీ అవమానం జరిగినా, కేసీఆర్ ద్వారా అవమానం జరిగినా, కేటీఆర్ ద్వారా అవమానం జరిగినా, చివరికి కార్యకర్తల ద్వారా ఆయనకు అవమానం జరిగినా కానీ ఆయన స్పందించలేదు. కారణం ఏముందో మనకు కూడా ఇప్పటివరకు అర్థమైతలేదు. నాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఆయనకి లేని బాధ పక్క పార్టీలకు ఏంటి అనేది. మీరే చెప్పారు ఇన్ని అవమానాలు జరిగినాయని. హరీష్ గారు ఎక్కడ మాట్లాడట్లేదు. మొన్న కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తారని. ఆయన మరి పక్క పార్టీలకు అంత అత్యుత్సాహం ఏంటో, ఆయన విషయంలో వాళ్ళు ఎందుకు అంత బాధపడుతున్నారో అర్థమైతలేదు. ఇప్పుడు పక్క పార్టీలు ఎవరు చెప్పారండి. ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ సర్వనాశనం చేసుకుంటే వేరే ఎవరు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు ఒకవేళ సభల హరీష్ రావు పార్టీ ఉంటే ఇలా ఎవరు మాట్లాడకపోతున్నాయి కదా. హరీష్ రావు ప్రాధాన్యత లేకపోతే ఎవరు ప్రాధాన్యత ఉంటే ఎవరు మాట్లాడకపోతుండే. అలాగే హరీష్ రావుకు ఆ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలో చెప్పలేదు. ఎవరెవరికో ఇచ్చేసింది. అరే ఈయన ప్రాధాన్యత అన్నము. హరీష్ రావు పరిస్థితులు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏందో తెలుసు. మరి హరీష్ రావుకి మంత్రి పదవి ఇవ్వకుండా హోల్డ్ చేసినటువంటి పరిస్థితి. అరే ఆశ్చర్యపోయినాం కదా అందరూ. మొదటి లిస్ట్ హరీష్ రావు పేరే లేదు. అరే ఇది క్లియర్ గా కనబడతా ఉంది కదా. అదే హరీష్ రావు కనబడకపోవచ్చు కానీ ఆయనకున్న క్యాడరే కానీ, ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలే కానీ, లేదా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అనేక మంది కార్యకర్తలు అందరూ ఆలోచిస్తుంటారు కదా. ఈ కార్యకర్తలందరూ ప్రభావమే వీళ్ళందరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అన్ని మీడియా ఛానళ్ళు లేదా అన్ని రాజకీయ పార్టీలు కూడా సందర్భం వచ్చినప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు. ఎవరైనా భారతీయ జనతా పార్టీ నాయకుడైనా ఎవరైనా అడిగారు అనుకోండి, ప్రస్తావన వచ్చి ఇట్లా అడిగితే అవును ఉండుండొచ్చు అని అంట, కానీ లేదనే పరిస్థితి లేదుగా. ఉన్నది అని కనబడటానికి అనుమానాలు క్రియేట్ చేస్తుందే వీళ్ళు కదా మేడం. ఇలా పరిస్థితులు తీసుకొచ్చిందే వీళ్ళు కదా. ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడేటువంటి వ్యవస్థని, మాట్లాడడానికి పరిస్థితులు క్రియేట్ చేస్తుంది వీళ్ళే. జరగవచ్చు, ఏదేమైనా జరగవచ్చు. నిజంగా ఒకవేళ నిజంగా ఆయన ప్రాధాన్యత ఉంది అని ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనకే ఇచ్చేది ఉండే. ఇయ్యలేదే. ఆయనని జాతీయ పార్టీ అనేటువంటి ఒక హోదా క్రియేట్ చేసి జాతీయ పార్టీలో హరీష్ రావుని తీసుకుపోయి ఎక్కడో పెడదాము, రాష్ట్రంలో ఈయన ఇచ్చేద్దాం అనేటువంటి పరిస్థితి. ఆ సమయంలో జాతీయ స్థాయికి సంబంధించిన ఏ సమావేశాలు కానీ, జాతీయ స్థాయి పార్టీకి సంబంధించినటువంటి పక్క రాష్ట్రాల కార్యక్రమాలు ఎక్కడ కూడా కేటీఆర్ ఇన్వాల్వ్ కాకపోవడం, హరీష్ రావుని ఇన్వాల్వ్ చేయడము, కేటీఆర్ని ఇక్కడనే ఉండనేటువంటి పరిస్థితులు. అంటే ఇదంతా కూడా కేసీఆర్ వ్యూహం. కానీ అక్కడ కేసీఆర్ జాతీయ స్థాయిలో ఆయన పని కాలేదు కాబట్టి మళ్ళా రాష్ట్రంలో వచ్చే పరిస్థితులకు వచ్చినాయి. రాష్ట్రంలో ఇలా వాళ్ళ అధికారం కోల్పోయి అధికారం చేజెక్కించుకునేటువంటి ప్రయత్నం అనేకమైనటువంటి కుయుక్తులు మండుతా ఉన్నారు. అందులో ఇదొక మార్గం అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఉంటారు, కలుస్తారు, పోతారు అనే మాట మాట్లాడుతున్నారు. గతంలో బీజేపీతోనే హరీష్ రావు అన్నారు, మళ్ళీ కాంగ్రెస్ తో హరీష్ రావు అంటా ఉన్నారు. అదే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ ఇంకో నాయకుడిని సందర్భించినప్పుడు ఎవరో ఒకరు ప్రస్తావిస్తారు, మాట్లాడుతుంటారు. ఈడ ప్రత్యక్షంగా పరోక్షంగా అధికారం అనేటువంటి అంశం వచ్చినప్పుడు ఎవరిని వదలరు. భార్యాభర్తలే వదులుకున్నప్పుడు, అన్నదమ్ములే వదులుకున్నప్పుడు బావమారులు ఎంతవరకు ఆపుతారు. కాకపోతే హరీష్ రావు మౌనం ఏమో ఇప్పటికీ అర్థమైతలేదు. సరైన టైంలో మరి ఆయన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడు, ఏం నిర్ణయం తీసుకుంటాడు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా గతంలో కూడా అనేక సందర్భాల్లో నేను చెప్పిన, ఆ వేదిక మీద ఉన్న ఫోటో అంశం కూడా నేను గతంలో మన ఛానల్లోనే కూడా విషయం ప్రస్తావించిన. ఖచ్చితంగా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీలో 100% అంతర్గత కలహాలు ఉన్నాయి. హరీష్ రావు, కేటీఆర్, కవిత, మళ్ళీ ఇప్పుడు సంతోష్ రావు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా 4 వ్యూహాలతో ఎవరు పనాలు చేస్తూ ఉన్నారు. ఎవరు వ్యూహం వాళ్ళది ఉంది, ఎవరిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు గద్దెనెక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందరు కూడా చూస్తూ ఉన్నారు. రైట్ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ మనం చెప్పకపోయినా బయటకి సమాజానికి తెలిసేటువంటి పరిస్థితులు వస్తాయి. రామ్ గోపాల్ గారు, బీఆర్ఎస్ పార్టీ